హల్లెలూయా. చాలా మంది నాకు ఫోన్ చేసి ఏం చెప్తారో తెలుసా? బ్రదర్, నేను అనుకున్న వ్యక్తితో నాకు పెళ్ళి అవ్వలేదు, లేకపోతే నాకు చాలా సమస్యలు వచ్చాయి సార్, నేను ఇంకా నా జీవితం వేస్ట్, నేను ఇంకా ఆయన ఎందుకు నేను ప్రార్థించాలి, ఎందుకు ఆయన ఆరాధించాలి? ఈరోజు మనం చాలా విషయాలలో మనం మారిపోతూ ఉంటాం, అలాగా చాలా బాధపడిపోయి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. కొంతమంది చూడండి ఎలా చేస్తుంటారంటే, ఆ వాక్యం మీ హృదయంలోకి వెళ్ళలేదు కనుక ఆమె నయోమి ఎంత టీచ్ చేసింది, ఆ మాటలన్నీ ఆమె వినేసింది. అన్నీ ఆమె ఏం చేసిందో తెలుసా? ఇక్కడ ఒక పాయింట్ పట్టుకోవాలి, అందరూ ఆమె చూడండి. ఆమె ఏం చేసిందంటే లేచి తన బంధువుల్ని, తన ఊరిని, తనకున్న వాటందరిని వదిలిపెట్టి, ఇంకా ఏమి నయోమి వల్ల ప్రయోజనం లేదని తెలిసినప్పటికీ వచ్చిందిగా, అది ప్రేమ. ఈరోజు మనలో చాలా మంది ఎందుకు గుర్తుపెట్టుకుంటారో తెలుసా? నీకు ఏదో ఆశిస్తున్నారు. ఈరోజు నేను అంటాను, సంఘంలో కావాల్సింది రూతు లాంటి బిడ్డలండి. ప్రభా, నేనేమి ఆశించట్లేదయ్యా, నాకేం వద్దయ్యా, నీతో పాటు రావాలని ఉంది, నాకేం వద్దయ్యా, నువ్వు నాకు స్వస్థత వరం ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రవచన వరం ఇవ్వకపోయినా పర్వాలేదు, నన్ను దీవించకపోయినా పర్వాలేదయ్యా, నీతో పాటు వస్తానయ్యా అని రూతు బిడ్డలు సంఘంలో కోరుకుంటున్నాడండి. ఇది నీకు చేతనైతే నేనంటాను, నువ్వు ఒక రాతి మీద నీ ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నావు. చప్పట్లు కొడితే వేసాను. ఎవరైనా చెప్పగలరా? దేవుడు నిన్ను దీవించకపోయినా, దేవునికి ఏ ఆశీర్వాదం ఇవ్వకపోయినా నీతోనే నడుస్తా. I want to walk with you, Lord. నీతోనే నడుస్తానయ్యా. నీకు ఏదో సమస్య వచ్చి నువ్వు మందుకు వెళ్తున్నావుగా, ఆ రోజు మందు నాపుకుని నువ్వు చెప్పగలవా? నీతోనే నడుస్తానయ్యా. ఇలా చెప్పగలుగుకున్న వాళ్ళతో దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ప్రభువా ప్రభువా అని పిలిస్తే దేవుడు అప్పుడు ఆయన బండ మీద నీ ఇంటిని కట్టి ఎన్ని తుఫాన్లు వచ్చినా నువ్వు చెదిరిపోకుండా కాపాడే రూతులాగా దేవుడు మిమ్మల్ని అందరినీ మార్చునుగాక. చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం. అందరికీ తెలుసు, సంసోను ఒకసారి ఇలాగా నడుచుకొని వెళ్ళిపోతుంటే సడన్ గా ఒక సింహం ఎదురవగానే ఆయనకి ఇంకేం చేయాలో తెలియదు. మొన్న నేను ఆ మూవీ చూసినప్పుడు, సంసోన్ మూవీ చూసినప్పుడు, ఆయన జస్ట్ ఇలా కళ్ళు మూసుకొని, లార్డ్ ఫిల్ విత్ యువర్ స్పిరిట్ లార్డ్, నీ ఆత్మ చేత నన్ను నింపయ్యా అని ఒక్కసారి ప్రార్థన చేసేసరికి ఆయన ఆత్మ చేత ప్రేరేపింపబడిన వాడే ఆ సింహాన్ని చించేశాడు. ఇంకోసారి ఒక్కసారి 1000 మంది ఫిలిస్టీన్లు చుట్టూ, ఏమండి నావే చూడండి, అదేదో సినిమా కాదు, 1000 మంది ఫిలిస్టీన్లు చుట్టూ ఊగిపోయారు. ఆయన చేతిలో ఒక్క దవడెముక ఉన్నది, ఆ దవడెముకతో 1000 మందిని అలాగే చంపేశాడు. ఎందుకోసం తెలుసా? ఆయన ఆత్మ ఆయనను రేపగా అని బైబిల్లో రాయబడి ఉన్నది. అసలు నీ అనుభవాలు ఏంటయ్యా? నీ ఆత్మీయత ఏంటి? నీ ముందున్న సింహాన్ని చీల్చేసేవాడుగా, నీ ముందున్న ఎంతమంది శత్రువులైనా దాటుకుని వచ్చేవాడుగా. అలాంటి సంసోను తన జీవితాన్ని ఒక పునాది మీద ఆయన కట్టుకోలేకపోయాడు. జాగ్రత్త వినాలి, నీ జుట్టును కత్తిరించుకో. ఇట్స్ ఎ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఏంటి జుట్టులో ఏదో శక్తి ఉందని మీరు అనుకోకండి, అది దేవుని ఆజ్ఞ, అది నువ్వు పాటించాలంతే. అది ఎప్పుడైతే తన జీవితంలో ఒక స్త్రీ ఒడిలో పడుకున్నాడో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అంత బలవంతుడు వాళ్ళ చేతిలో చిక్కబడి ఒక వరద వచ్చే టైంకి అంత కోల్పోయాడండి. తన లైఫ్ అంతా చీకటి అయిపోయింది. ఒక వరద వచ్చే టైంకి కొట్టుకుపోతున్నాడు. ఈరోజు నేను అడుగుతాను, ఎందుకంటే నీకు వివాహం అయినా వేరే స్త్రీతో, వేరే పురుషుడితో నువ్వు పరిచయం పెట్టుకొని దేవుడి పునాది మీద నీ ఇంటిని కట్టుకోకుండా, వాక్యం మీద నీకు ఇంటిని కట్టుకోకుండా ఇక్కడికి వచ్చి ప్రభువా అని ఎందుకు ఆరాధిస్తున్నావు అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఈరోజు ఎందుకు నువ్వు పండగలకి
లేకపోతే నీ ఫ్రెండ్స్ బర్త్డేలకి వెళ్ళి తాగి వచ్చి ఇక్కడ ఎందుకు ఆరాధిస్తున్నావు అని అడుగుతున్నాడు ఆయన. ఇక్కడ మీరు ఇంట్లో మీ వీధుల్లో గొడవలాడి ఇక్కడ ఎందుకు ప్రభుని ఆరాధిస్తున్నావు అని అడుగుతున్నాడు ఆయన. అడుగుతున్నాడు, ఎందుకు మీ ముహూర్తాలు చూసి ఇక్కడ ఆరాధిస్తున్నారు? వై యు ఆర్ కాలింగ్? ఎందుకు? ఇది కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి, వరదలు రాబోతున్నాయి, మన మీదకి రాబోతున్నాయి. ఆ వరదల్లో నువ్వు కొట్టుకుపోకుండా ఉండాలంటే వాక్యం వినండి, మీ ఇంటిని కట్టుకోండి. ఆయనకట లోతైన పునాది తవ్వి దాని మీద ఇల్లు కట్టుకోవాలని ఆశ కలిగి ఉందంట. నీకు అలాంటి ఆశ ఉంటే నేను చెప్తున్నాను, నీ కుటుంబం ఎన్ని వరదలు వచ్చినా ఏమీ కాదండి. ఎంత పెద్ద సిక్నెస్ వచ్చినా అది నిన్ను తాకలేదు, అది నిన్ను కొడతాదంతే, కానీ అది నిన్ను జయించలేదు. అది ప్రభు చెప్తున్నాడు. ఆ రోగం నిన్ను కొడతాది కానీ నిన్ను జయించలేదు. ఆ లేమితనం నిన్ను కొడతాది కానీ నిన్ను జయించలేదు. ఆ యొక్క అప్పులు నిన్ను కొడతాయి కానీ నిన్ను జయించలేదు. అలాంటి ఒక జీవితం నువ్వు కోరుకోవాలనుకుంటే లిసన్ ద వర్డ్ అండ్ ఫాలో. హత్తుకో. ఏమండి, హత్తుకొని ఉండడం తెలుసా మీకు? వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఏ గ్యాప్ లేదు. నయోమి రూతు మధ్యలో ఇంకే గ్యాప్ లేదు. హత్తుకున్నదట. నేను అడుగుతాను, ఎంతమంది ముద్దు పెట్టే బ్యాచ్, ఎంతమంది హత్తుకునే బ్యాచ్? మీరు చేతులు ఎత్తేసి నేను హత్తుకుంటాను అలా కాదు. నేను ఇప్పుడు మీరు అందరూ దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకో? ఓహో, నేను ముహూర్తాలు చూస్తే, నేను తిండిపోతుగా ఉంటే, నేను ఎక్కువ నిద్రపోతే, నేను ప్రార్థన చేయకపోతే, నేను బైబిల్ చదవకపోతే, నేను వాక్యం వినకపోతే, నేను చర్చిలో పడుకుంటూ పోతే ముద్దు పెట్టుకునే దాచా. ఆయన వాక్యం విని దాని ప్రకారం, అయ్యో నాకు ఇంత కోపం ఉండకూడదుగా, నా భర్తతో నేను ప్రేమగా మాట్లాడాలిగా, నా భార్యతో నేను ప్రేమగా మాట్లాడాలిగా అనేది హత్తుకునే బ్యాచ్. నువ్వు ఏ బ్యాచ్లో? రూతా, పర్వా? నయోమిలా యేసు ప్రభుని నయోమి ప్లేస్లో మనం పెట్టుకుంటే మన అందరినీ నయోమి అడుగుతుంది, మీరు మీ దగ్గర ఉండి, ఆయన అంటున్నాడు మీరు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండండి అంటున్నాడు. అప్పుడు మనం ఏమన్నాడు? ప్రభా, ఏమి ఉన్నా లేకపోయినా నువ్వే నా దేవుడివి, నువ్వే నా దేవుడివి. ప్రైజ్ ది లార్డ్.